అండి అందరూ క్రిస్మస్ పండుగ చర్చిలో చేసుకుంటారు, లేదా వాళ్ళ ఇంట్లో చేసుకుంటారు, లేదా వాళ్ళ ఫ్రెండ్స్తో చేసుకుంటారు. కానీ మనం క్రిస్మస్ సెలబ్రేషన్ అనేది పేదవాడితో చేసుకుందామని ఈ కేక్ తీసుకొని వచ్చాను. వాటితోనే కట్ చేసి ఇచ్చి వాటితోనే చేద్దాం రండి. అమ్మా దగ్గర కొత్త జరుగుతావా? అమ్మా కొత్త కట్ చేస్తావా? కేక్ కట్ చేస్తావా? కేక్ కట్ చేస్తావా? నేను పట్టుకుంటా, కట్ చేయి. పట్టుకో, చేయి పట్టుకో, చూద్దా. ఎందుకనమ్మా? కాదు బాబాయ్, ఇవాళ క్రిస్మస్ పండుగ, అందుకని మనం పేదవాళ్ళతో చేపిద్దామని నా ఉద్దేశం. లేదా కట్ చేయి. ఇట్రమ్మా. తెలుసా ఇవాళ క్రిస్మస్ పండుగని బాబాయ్? అది బాబాయ్ చేయండి. పట్టు, నేను పెడతా. హ్యాపీ క్రిస్మస్ బాబాయ్. ఇవాళ క్రిస్మస్ పండుగ బాబాయ్. నేను ఎత్తానండి. అమ్మ ఇదిగో పట్టు. ఇవాళ క్రిస్మస్ పండుగ, హ్యాపీ క్రిస్మస్. అది చేస్తారమ్మా వాళ్ళు. బాబాయ్ ఎట్లుంది? ఎట్లా చేయటం బాగుందా? సంతోషమేనా బాబాయ్? ఇంతకుముందు ఎవరైనా ఎట్లా చేశారా? ఎవరు చేయాల. పండగలు అందరూ వాళ్ళ ఇళ్ళలో చేసుకుంటారు, కానీ మనం పేదవాళ్ళ మధ్యలో చేసుకుంటున్నాం. అమ్మ ఇదిగో. బాబాయ్ ఇవాళ క్రిస్మస్ పండుగ బాబాయ్. హ్యాపీ క్రిస్మస్. నందిగూడ సాగరా? ఎక్కడది? కాదులే, ఇవాళ క్రిస్మస్ పండుగ కదా, అందరూ వాళ్ళ ఇళ్ళల్లో చేసుకుంటూ ఉంటారు. మనం ఏంటంటే మీలాంటి లేని వాళ్ళ దగ్గర చేద్దామనేది నా ఉద్దేశం. బాగుందా కేకు? ఎవరైనా చేశారు ఎట్లా ఎప్పుడన్నా? అట్లా కాదు, మీ ముంగలు కట్ చేయటం కానీ, కేక్ కట్ చేయించడం కానీ. హ్యాపీ. అది పేదవాళ్ళు అంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కడెక్కడే పనుకుంటారు అంతా. భోజనాలు ఎవరో ఒకరు తెచ్చేస్తూ ఉంటారు. భోజనానికి అట్లా ఇబ్బంది ఏముంటుందిగా. సరేనమ్మా, అంతా ఇస్తా. పక్క నుంచి నాకు తిన్నా అన్న. ఇవాళ క్రిస్మస్గా బాబాయ్. కేక్ బాబాయ్ ఆనాను కొంచెం నా చేత్తో. తింటావా కేకు? సరే బాబా. ఏరి అంతకుముందు ఉండేవాళ్ళు చాలామంది. బాబాయ్ పలావ్ తింటున్నావా? ఇదిగో కేకులే. బాబాయ్ హ్యాపీ క్రిస్మస్. ఇగో ఒక్కరా నా కోసం ఎవరికట్ట. రైట్, హ్యాపీ క్రిస్మస్ బాబాయ్. కానీ కుదరట్లా, టైం కుదరట్లా. కొంచెం పనులు బిజీ అవుతున్నాయి. ఇంట్లో మేము కూడా పని చేసుకోవాలి కదా. కనపడతానే ఉన్నాం కానీ పని చేయక
చూస్తానికి మాత్రం బాగానే ఉన్నారు కదా, ఏం పని చేసుకొచ్చాను లేగాలంటే ఇలా పట్టుకుని కూడా లేకపోతున్నాను. చాలా 10 నిమిషాలు అయితే ఒక్కొక్కరికి గీసి చూసేవాళ్ళు అంతే అనుకుంటారులే, నీ సమస్యలు నీకు ఉంటాయి. అది పైకి కనపడే కొట్లు కూడా కాదు కదా. ఎందుకని? ఏ ఊరు బాబాయ్? మరి పశ్చిమ గోదావరి జిల్లా. సర్లే బాబాయ్, అవకాశం చూస్తున్నాం మేము కూడా, ఒక 50 మంది కన్నా వండుకొని తీసుకొద్దాం అనేది. మరి ఎక్కడే ఉంటున్నావా? వెళ్ళేది లేదా? భోజనాలు ఇబ్బంది అవట్లా? అసలు దొరకదు. ఒక్కో రోజు అని 4-5 ఎత్తారు. అదేలే పరిస్థితులు. మిమ్మల్ని చూస్తుంటే బాధ అవుతా ఉంటుంది. పిల్లలు గుర్తు రాట్లా? వెళ్ళొస్తావా? మాట్లాడతారా? ఏడన్నా ఏమని అడగదా? పని చేసుకుంటున్నావు? మరి ఉన్నమంటలా నిన్ను మీ పిల్లలు? వాళ్ళు తెచ్చుకునేది వాళ్ళ పుట్టికే సరిపోవాలి, అమ్మలేదు కదా. పెళ్ళిళ్ళు అయినాయి పిల్లలకి? పెళ్ళి చేయాలి. అయ్యో, నువ్వేం సంపాదిస్తున్నావు మరి? ఏడండి ఏం సంపాదించలేవుగా? మొన్న సంపాదించింది అంటే నెలకు హేనాది 6,000 పంపించాను. ఇప్పుడు లేకపోతున్నాను కదా పెట్టేసి. ఏడ కొనుక్కున్నారు? కొనుక్కోవటం అంతా కొనుక్కున్నాము. మాట్లాడటానికి చలిగా ఉంటుంది కదా, బాగా చలిగా ఉంటుంది కదా బాబాయ్. ఇస్తారు తప్పుడు ఇస్తారు, దాచుకుంటున్నాం. ఎవరో మాత్రం ఎప్పుడు నుంచో ఉన్న ఫోన్ మాత్రం 2 గంటల మీద దాచుకుంటున్నాం. పిల్లలతో మాట్లాడుకోవడానికి. ఇవాళ ఏంటంటే మరీ ఆ ఏజ్లో కూర్చోండి డబ్బులు వస్తాయి అంటున్నారు. మరీ అడుచుకునే పరిస్థితి వస్తే ఇంకా మరీ చెప్పడానికి ఇంకో పరిస్థితి అంటే అంటే బ్యాలెన్స్ వేసి కనీసం పిల్లలతో మాట్లాడుకోవచ్చు కదా. ఒక 50 రూపాయలు బ్యాలెన్స్ వేయించుకోగా నేను డబ్బులు మాత్రం అడగండి. ఒక 50 రూపాయలు బ్యాలెన్స్ ఉంటే వేయమంటాను ఎవరన్నా దేవుడు వేయాలి వేస్తే ఒక్కటే సాల్వ్ చేస్తే నెంబర్ చెప్తే వేస్తారు కొందరు. అది దేవుడు ఇచ్చేదని అనుకోవాలంటే. ఉందా బ్యాలెన్స్ ఉందా నీకు ఫోన్లు ఇప్పుడు? ఫోన్ ఇల్లండి మొత్తం. ఇల్లు బిఎస్ఎన్ఎల్. సరే నేను వేసేది ఇప్పుడు బ్యాలెన్స్. సరే నేను వేస్తాలే బాబు, ఇప్పుడే వేస్తాను నీకు.